చర్చ్కి రావడానికి అశ్రద్ధ చూపెడుతున్నారు, అంత ఆసక్తి చూపించట్లేదు. ఇజ్ ఇట్ పేరెంట్ ఫాల్ట్, తల్లిదండ్రుల ఫాల్ట్ అంటారా, లేదా కాలేజ్ ఫాల్ట్ అంటారా, సొసైటీ ఫాల్ట్ అంటారా, ఇజ్ ఇట్ ఫ్రెండ్షిప్ ఫాల్ట్? అసలు ఏ ఫాల్ట్ అయి ఉంటుంది? నిజానికి అబ్సల్యూట్లీ వాళ్ళ ఫాల్ట్ కంటే ఎక్కువగా ఏ ఫాల్ట్ కనిపిస్తుంది అని అంటే ఇట్ ఈస్ అ కిడ్స్ మినిస్ట్రీ ఫాల్ట్. నాకు అనిపించింది చర్చ్ ఫాల్ట్, చర్చ్ ఫాల్ట్. వై అన్న కారణం ఏంటి? రీజన్ ఏంటంటే నిజానికి పిల్లల పరిచర్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమై ఉండాలి? అసలు వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ చిల్డ్రన్ మినిస్ట్రీ? చిన్న పిల్లల పరిచర్య యొక్క ప్రాథమిక లక్ష్యం నైతిక ప్రవర్తన మారడం కాదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే, అబ్బా వాడు మంచిగా ఉంటాడు సార్, మంచిగా కూర్చుంటాడు, డిసిప్లిన్ ఉంటాడు అన్న. అసలు పిల్లలు ఎంత క్రమశిక్షణగా ఏ అల్లరి చేయకుండా కూర్చుంటారు, కాబట్టి ఇంకా మన చిన్నపిల్లల పరిచర్య, మన గురి, మనం ఏదైతే లక్ష్యం చేరాలో ఆ లక్ష్యం చేరినామని ఫీల్ అయిపోతున్నాం అంతే. నైతిక ప్రవర్తన మారడం ప్రాథమిక లక్ష్యం కాదు. నైతిక ప్రవర్తన మారడం ప్రాథమిక లక్ష్యం కాదు. ఇంకొంతమంది ఏమనుకున్నారు తెలుసా? సండే స్కూల్లో సంఖ్య పెడితే సక్సెస్ఫుల్ అయిపోయినాం అని అనుకుంటారు. సండే స్కూల్లో సంఖ్య పెడితే సక్సెస్ఫుల్ అయిపోయినాం అనుకుంటారు. నేను నా సండే స్కూల్ ఆరంభం చేసినప్పుడు 20 మంది ఉండే. 20 మంది తర్వాత మేబీ ఒక 9 years ఆఫ్ డ్యూరేషన్ గడిచిన తర్వాత అప్రాక్సిమేట్లీ 200 మంది పిల్లలు అయ్యారు మా సండే స్కూల్లో. 200 మంది పిల్లలు అయ్యేది ఉంటే ఇంకా ఐఎమ్ సక్సెస్ఫుల్ అని అనుకుంటే, నంబర్ పెరిగినంత మాత్రాన సక్సెస్ఫుల్ కాదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, అబ్బా వాళ్ళ సండే స్కూల్లో రాను చాలా మంది అవుతున్నారు, సో దే ఆర్ సక్సెస్ఫుల్. కాదు, దట్స్ నాట్ ద గోల్. అది కాదు గోల్. ఇంకొంతమంది ఏమనుకుంటారు తెలుసా? చాలా ప్రోగ్రామ్ చేస్తూ అంటారు, చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేస్తూ ఉంటారు. అయితే చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ చేసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే ఉంటే చిల్డ్రన్ మినిస్ట్రీ సక్సెస్ అనుకుంటారు. ది వెరీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, చిల్డ్రన్ ప్రోగ్రామ్ సక్సెస్ అయినంత మాత్రాన చిల్డ్రన్ మినిస్ట్రీ సక్సెస్ అయినట్టు కాదు. ఎందుకంటే దట్స్ నాట్ ద గోల్. అది కాదు, ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం కాదు గోల్. ప్రోగ్రామ్స్ చాలా చేయడం కాదు గోల్. VBS చేస్తాం, తర్వాత ఇంకా కొన్ని గేమ్స్ పెడతాం, కొన్ని స్పెషల్ యాక్టివిటీస్ చేస్తాం. ఇప్పుడు రానున్న దినాలలో చాలా వచ్చేసినాయి ప్రోగ్రామ్స్. ఏదో బైబిల్ క్యారెక్టర్స్ అని వచ్చేసింది, లేదనంటే కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇవ్వడం అని వచ్చేసింది, గేమ్స్ కండక్ట్ చేయడం అని వచ్చేసింది. ఇన్ని ప్రోగ్రామ్ చేసినాం, అబ్బా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ జరిగించడం చిన్నపిల్లల పరిచర్య ప్రాథమిక లక్ష్యం కాదు. అంతేకాదు యాక్టివిటీస్ చేయడం అనుకుంటారు. యాక్టివిటీస్ డ్రాయింగ్స్ చేస్తా అంటారు, తర్వాత ఇంకా పేపర్ కటింగ్ చేస్తా అంటారు, క్వశ్చన్ అవర్ పెట్టుకుంటారు, క్విజ్ పెట్టుకుంటారు. ఇవన్నీ చేస్తే నో, దిస్ ఈజ్ నాట్ ద గోల్ ఆఫ్ సక్సెస్. దిస్ ఈజ్ నాట్ సక్సెస్. ఇది సక్సెస్ కాదు, గోల్ రీచ్ అయినట్టు కాదు. ఇంకా కొన్ని ఏమున్నాయి తెలుసా? స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా చేస్తే సక్సెస్ అని అనుకుంటారు. ఎందుకంటే చర్చ్ ఫెలోషిప్ లో పిల్లలు వెళ్ళిపోయి కంటద వాక్యం చెప్పారంటే చాలు, అబ్బా మన సండే స్కూల్ సూపర్ గా జరుగుతుంది అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? మేబీ 10 ఆజ్ఞలు ఆ అబ్బాయి త్వరగా నిలబడి ఆ స్టేజ్ మీదకి వెళ్ళిపోయి అన్ని 10 ఆజ్ఞలు చూడకుండా చెప్తాంటూ సక్సెస్ అని అనుకుంటారు. ఇంకా కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ లైక్ 12 మంది శిష్యుల పేర్లు చెప్పడమా, లేదనంటే ఏమేమైతున్నాయో అవన్నీ చెప్పిందంటే అవ సక్సెస్ అయిందని అనుకుంటారు. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా చేస్తే సక్సెస్ అయినట్టు కాదు. ఎందుకంటే పిల్లల పరిచర్య ప్రాథమిక లక్ష్యం అది కాదండి. లేదా ఈ లోకంలో రాణించేలా చేస్తే సక్సెస్ అయినామని అనుకుంటారు. మన పిల్లలు పలానా దాంట్లో ఫస్ట్ వచ్చారు కాబట్టి మన సండే స్కూల్ సక్సెస్. మన పిల్లలు పలానా దగ్గర పేరు తెచ్చుకున్నారు కాబట్టి మన సండే స్కూల్ సక్సెస్. వీటితోటి పరిచర్య యొక్క సక్సెస్ ని పోలుస్తూ ఉంటారు. మీకు మాట చెప్పమంటారా? మార్క్స్ వార్త 8:26 ఉంటది, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? సార్, నైతిక ప్రవర్తన బానే ఉంది,
సండే స్కూల్లో నంబర్ పెరిగింది, ప్రోగ్రామ్ సక్సెస్ చేసినాం, యాక్టివిటీస్ అన్ని సూపర్ చేస్తాడు, కంటద వాక్యాలు 100 చెప్పేస్తాడు. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే మన పిల్లల లెక్కన ఎవ్వరు చేయరు. ఒకవేళ పుసుక్కన మన ఏరియాలో కనుక బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తే తప్పకుండా మన సండే స్కూల్లో ఉన్న పిల్లలకే వస్తుంది. ఈ లోకంలో ఎక్సలెంట్ పేరు తెచ్చుకుంటారు. ఎన్ని ప్రైజులు ఇంట్లో ఉన్నాయనంటే ఆ షెల్ఫ్ లో చూస్తే నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. లోకం అంతా సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? డియర్ సండే స్కూల్ టీచర్స్, దీస్ ఆర్ నాట్ సక్సెస్. ఎన్ని బహుమానాలు సంపాదించుకుంటే ఏం లాభం అండి క్రీస్తుని కోల్పోతే? ఓకే, ఎన్ని బహుమానాలు సంపాదించుకుంటే ఏం లాభం? క్రీస్తును తన జీవితంలో కలిగి లేకపోతే. సండే స్కూల్ పరిచర్య యొక్క సక్సెస్ ను దేంతో పోల్చుకుంటున్నామంటే వాళ్ళు సాధించే వాడితో పోల్చుకుంటున్నాం. ఇంతకీ నిజంగా గోల్ రీచ్ అయినామా అన్నాం? చాలా అసలు మా పిల్లలంతా యాక్టివిటీస్ ఎవ్వరు చేయలేరు, ఏం లాభం? ఇఫ్ ద చైల్డ్ డజంట్ హ్యావ్ క్రైస్ట్, క్రీస్తు లేకపోతే లాభం ఏముంది? క్రీస్తు లేకపోతే లాభం ఏముంది? ఎన్ని బహుమానాలు సంపాదించుకున్నా క్రీస్తును కోల్పోతే ఏం లాభం లేదు కదా, ఏం లాభం లేదు. ఇంతకీ చిన్నపిల్లల పరిచర్య యొక్క మెయిన్ గోల్ ఏమై ఉండాలి? మెయిన్ గోల్ ఏమై ఉండాలి? నెంబర్ 1, ద వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, చిన్నపిల్లల పరిచర్యలో మన ముఖ్యమైన గురి ఏం కావాలనంటే, మన పిల్లలు రక్షించబడిన వారై ఉండాలి. మన పిల్లలు రక్షించబడిన వారై ఉండాలి. ఒకవేళ మన సండే స్కూల్లో, మన చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉన్నటువంటి పిల్లలు రక్షించబడిన వారైతే అంతకంటే దట్స్ అ మెయిన్ ఇంపార్టెంట్ గోల్ అండి. లెట్స్ రీడ్ ఒక వచన భాగాన్ని మనం చదువుదాం. అందరము మన బైబిల్స్ ఓపెన్ చేసి మత్తయి సువార్త చివరి అధ్యాయం 19వ వచనం. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చదువుతారా? స్క్రీన్ పైన నేను ఆల్రెడీ పెట్టాను, ఎవరైనా ఒకరు చదువుతారా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఓకే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఈ లేఖనం ఏం చెప్తారండి? ఏంటిది? యేసు క్రీస్తు ప్రభువు వారు పరలోక రాజ్యానికి వెళ్ళడానికంటే ముందు తన శిష్యులకు ఇచ్చినటువంటి మహా ఆదేశం, గ్రేట్ కమిషన్. సి ద వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, గోల్ ఆఫ్ చిల్డ్రన్ మినిస్ట్రీ ఏంటంటే, మహా ఆదేశం యొక్క నెరవేర్పు జరగాలి. మహా ఆదేశం యొక్క నెరవేర్పు జరగాలి. మహా ఆదేశం యొక్క నెరవేర్పు జరగాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము పిల్లలకి సువార్త అందించాలి. మనము మన పిల్లలకి సువార్త అందించాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. మీలో ఎంతమంది చిన్నపిల్లల పరిచర్యలో రక్షించబడ్డవారు ఉన్నారు? ఒకసారి కెన్ యూ మీరేమన్నా మేబీ అన్మ్యూట్ చేసుకొని అయినా మాట్లాడవచ్చు, లేదా హ్యాండ్స్ అన్న రైజ్ చేయొచ్చు. ఎంతమంది చిన్నప్పుడే రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు? ఎంతమంది చిన్నప్పుడే రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు? నేను చిన్నప్పుడు రక్షించబడ్డాను. ఇంకా ఎనీవన్ చిన్నప్పుడే, ఐ మీన్ మీ సండే స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడే రక్షించబడ్డ వాళ్ళు? మీరు త్వరగా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, మనకు టైం లేదు కాబట్టి ఫాస్ట్ గా చెప్పేసేయండి. చిన్నప్పుడే రక్షించబడ్డారు. మీరు హ్యాండ్ అయినా రైజ్ చేయొచ్చు, ఇందులో హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది, హ్యాండ్ కూడా రైజ్ చేయొచ్చు. యా, స్వరూప రాణి సిస్టర్, యా చిన్నప్పుడే రక్షించబడ్డారు. థ్యాంక్స్.
వెంకటేష్ బ్రదర్ చిన్నప్పుడే, ఆకాంక్ష చిన్నప్పుడే, అన్నా రైట్. నేను కూడా. సరిత సరి చిన్నప్పుడే రక్షించబడే, రైట్. భద్రకళ సిస్టర్ చిన్నప్పుడే. ఇంకా చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లల పరిచర్యలో చాలా మంది ప్రభు చెంతకు నడిపించబడ్డవారు ఉన్నారు. దెర్ ఇస్ అ సర్వే. ఒక సర్వేలో తేలినటువంటి విషయం ఏంటంటే ministry2children.com 2019 కిడ్స్ సాల్వేషన్ సర్వేలో జరిగిన విషయం, తెలిసిన విషయం ఏంటంటే అబౌట్ టు 12 to 19 years 36.8% ఆఫ్ చిల్డ్రన్ రక్షించబడ్డారంట. 36.8 చిల్డ్రన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 to 19. అదేవిధంగా 32% చిల్డ్రన్ 7 to 11 years మధ్యలో రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. 7 to 11 years. చిన్న పిల్లలు త్వరగా క్రీస్తును అంగీకరించగలుగుతారు. కానీ వెరీ సాడెస్ట్ పార్ట్ ఏంటి చెప్పమంటారా? వెరీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే మన పిల్లలకి మనం ఏం చెప్తున్నాం తెలుసా? మన పిల్లలకి మనం ఏం చెప్తున్నామంటే ఫీల్ గుడ్ స్టోరీ చెప్తున్నాం. ఫీల్ గుడ్ స్టోరీ చెప్తున్నాం. సువార్త చెప్పుడు తక్కువ. వాళ్ళు రక్షించబడాలనే భారంతో వాళ్ళకి సువార్త అందించడం తక్కువ, వారికి క్రీస్తును అందించడం తక్కువ. వాళ్ళకి ఏమందిస్తున్నాం తెలుసా? ఫీల్ గుడ్ స్టోరీస్. వాళ్ళకి మంచి ఆనందం కలగజేసే స్టోరీ చెప్తున్నాం, లేదా బైబిల్లోంచి కొన్ని స్టోరీ చెప్తున్నాం, కథలు చెప్పేస్తాను. కథలు చెప్పేసి సండే స్కూల్ ముగిస్తాను. విచిత్రం ఏంటి తెలుసా? 10 years గడిచినా కూడా దాంట్లో ఒక్కరు కూడా రక్షణలోకి రానేటువంటి పరిస్థితి. ఒక్కరు కూడా రక్షణలోకి రాలేనటువంటి పరిస్థితి. అయ్యో, వాట్ ఏ సాడెస్ట్ థింగ్. నౌ లెట్ మీ ఆస్క్ యూ ద స్ట్రైట్ క్వశ్చన్. మీరు ఇన్ని సంవత్సరాల సండే స్కూల్ పరిచర్యలో మీ పిల్లల్లో ఎంతమంది ప్రభు దగ్గరికి నడిపించబడడం మీరు చూశారు? ఎంతమంది ప్రభు దగ్గరికి నడిపించబడడం మీరు చూశారు? ఒకవేళ మహా ఆదేశం యొక్క నెరవేర్పు గనక జరగకపోతే వీఆర్ ఫెయిల్డ్ ఇన్ అవర్ చిల్డ్రన్ మినిస్ట్రీ. వీఆర్ ఫెయిల్డ్ ఇన్ అవర్ చిల్డ్రన్ మినిస్ట్రీ. పిల్లల హృదయాలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, తొందరగా అంగీకరిస్తారు. అలాంటి వారికి ఏదో పిట్ట కథలు చెప్పడం కాదు, ఏదో బైబిల్ నుంచి ఏదో ఒక లైఫ్ స్టోరీ తీసుకోవడమా, ఏదైనా ఉపమానం తీసుకొని ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. తప్పకుండా వారికి క్రీస్తును పరిచయం చేయాలి. వారు పాపంలో ఉన్నారన్న సంగతి వారు గ్రహించగలగాలి. వారు క్రీస్తు వైపు నడిపించబడగలగాలి. ఒకవేళ రక్షణలోకి నడిపించలేకపోయినట్లయితే, సువార్త వాళ్ళకి అందించలేకపోయినట్లయితే, we are not successful in our children ministry. We failed to reach our goal. ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం, పెద్ద నంబర్ పెరుగుతుంది, కానీ వెరీ సాడెస్ట్ థింగ్ ఏంటి తెలుసా? వాళ్ళలో క్రీస్తు ఉండట్లేదు. ద వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే దే షుడ్ నో క్రైస్ట్. తిమోతి 2 తిమోతి 3:14 క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించడానికి శక్తి గల పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండే నీవు ఎరుగుదువు. బాల్యం నుండే, చిన్ననాటి నుండే. రెండవది, తప్పకుండా సండే స్కూల్లో జరగాల్సింది, సండే స్కూల్ యొక్క అత్యంత ప్రాముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే డిసైపుల్షిప్ జరగాలి. డిసైపుల్షిప్ అనే పదం ఎక్కడ వాడతారంటే కేవలం సంఘంలో మాత్రమే వాడతారు. బట్ మీకు విషయం తెలుసా? చిన్న పిల్లల దగ్గర డిసైపుల్షిప్ చేయడం, చిన్న పిల్లలను డిసైపుల్షిప్ చేయడం చాలా అవసరం. మోరోవర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. చిన్న పిల్లలను డిసైపుల్షిప్ చేయడం చాలా ఈజీ. అన్న ఎలా డిసైపుల్షిప్ చేయడం? ఎలా చేయడం అంటే క్రమబద్ధమైన బోధ ద్వారా వాళ్ళకి రెగ్యులర్గా ఒక క్రమశిక్షణతో క్రమబద్ధమైనటువంటి బోధ వాళ్ళకి అందిస్తూ ఉంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఎప్పుడు చూడు గదే స్టోరీ తీసుకుంటాం, గదే ఆదాం, గదే మోషే, గదే దావీదు, అవే స్టోరీస్ తీసుకుంటా అంటాం. కానీ వాళ్ళు ఎదగడం కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం. విచిత్రం ఏంటి చెప్పమంటారా? మనం ఎందుకు చెప్పమంటే మనకే తెలియదు కాబట్టి.
చిన్న పిల్లలు వాక్యంలో స్థిరపడితే వాళ్ళ అలవాట్లు మారుతాయి. అప్పటి నుంచే ఫామ్ అవుతా ఉంటాయి మంచి అలవాట్లు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. ట్రైన్ అప్ యువర్ చైల్డ్. వాళ్ళని ట్రైన్ అప్ చేయాలండి. డిసైపుల్షిప్ చేయాలా. ప్రతిరోజు ఈ విధంగా మీరు ట్రైన్ అప్ చేస్తూ ఉంటే ప్రార్థన అలవాటు చేసుకుంటారు, రెగ్యులర్ వాక్య ధ్యానం అలవాటు చేసుకుంటారు. వాళ్ళు క్వైట్ టైం చేసుకునేటట్టు చేయాలి. సండే స్కూల్ పిల్లలు, మన పిల్లలు క్వైట్ టైం చేసుకునేటట్టు చేయాలండి. అన్న మేమే చేసుకోమన్న క్వైట్ టైం, పిల్లలు ఎట్లా చేసుకునేటట్టు చేస్తారు అని అంటారా ఏంటి? వాళ్ళకి రెగ్యులర్ గా ప్రార్థన హ్యాబిచ్యుయేట్ అయిపోవాలి, దేవునికి దగ్గరగా తయారవ్వాలి. సంఘంలో వాళ్ళు కీలక పాత్ర పోషించేటట్టు ప్రిపేర్ చేయించాలి. మెల్లిమెల్లిగా ఎదిగింపజేయాలండి. వారు కొన్ని రోజుల తర్వాత మేబీ అబ్బాయి కొంచెం యంగ్ ఏజ్కి వచ్చేది ఉంటే, అమ్మాయి కొంచెం యంగ్ ఏజ్కి వస్తే సంఘంలో వారు ఎంత స్ట్రాంగ్ గా నిలబడతారు తెలుసా? అలాంటి పిల్లర్స్ ను మనం తయారు చేయాల్సిందండి. డిసైపుల్షిప్ చేయాలా సంఘంలో, సండే స్కూల్లో డిసైపుల్షిప్ జరిగించాలా. వాళ్ళు ఆత్మీయంగా ఎదిగేటట్టు చేయాలి, వాక్యంతో ఎదిగేటట్టు చేయాలి. ఈ కొటేషన్ చాలా మంది వాడుతూ ఉంటారు. ఏంటంటే కిడ్స్ ఆర్ ద చర్చ్ ఆఫ్ టుమారో అని అంటారు. చిల్డ్రన్ ఆర్ టుమారోస్ చర్చ్ అంటారు. నేటి పిల్లలే రేపటి సంఘం అని అంటారు. బట్ వెరీ సాడెస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, అసలు సంఘం అంటే ఏంటో చెప్తారండి? సంఘం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే ఏంటి? ఎనీవన్? సారీ, అదే సంఘం అంటే ఏంటి అసలు? కొందరు కూడి ఒక దగ్గర దేవుని స్తుతి. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. ఓకే. సౌలైతే ఇంటింటా జొచ్చి సంఘమును పాడు చేయుచుండెను అని అంటాడు. పౌలైతే ఇంటింటా జొచ్చి సంఘమును పాడు చేయుచుండెను అంటాడు. బై ద వే, సౌలు పాడు చేస్తున్నది దేన్ని? కూడుకున్న స్థలాన్న, అక్కడ ప్రభువును నమ్మిన ప్రజలన? కూడుకునే స్థలాన్ని పాడు చేస్తున్నాడా, ప్రభువుని ఎరిగిన ప్రజలనా? ప్రజలని. ఇట్స్ నాట్ ద బిల్డింగ్స్. చర్చ్ ఈజ్ నాట్ బిల్డింగ్. చర్చ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్, సేవ్డ్ పీపుల్. రక్షించబడిన ప్రజల సమూహం సంఘం అండి. రక్షించబడిన ప్రజల సమూహం సంఘం. పత్రికలన్నీ ఎవరికి రాయబడ్డాయి? అండి? సంఘానికి రాయబడ్డాయి కదా. సంఘానికంటే ఎవరికి రాయబడ్డాయి అన్నట్టు? అక్కడ ఉన్న పెద్ద బిల్డింగ్ రాయబడ్డదా? సంఘంలో ఉన్న సభ్యులకి. సంఘం అంటే రక్షించబడిన విశ్వాసుల సమూహం. ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ సేవ్డ్ పీపుల్. అయితే చాలా మంది ఏమంటారు తెలుసా? నాటి పిల్లలే రేపటి సంఘం అంటారు. నో, దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. వాస్తవం కాదది. ఎందుకు తెలుసా? ఒకవేళ మన పిల్లల్లో రక్షించబడ్డ వాళ్ళు ఉండేదుంటే వాళ్ళు సంఘంలో భాగమైతారా కారా? రక్షించబడిన వారు ఉంటే వాళ్ళు సంఘంలో భాగమైతారా కారా? అబ్సల్యూట్లీ. నాటి పిల్లలే రేపటి సంఘం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళ సంఘంలో భాగం కాదన్నట్టు. వాళ్ళు ఈ రోజు సంఘంలో భాగం కాదన్నట్టు. నో, వాళ్ళు రక్షించబడితే ఈ రోజు వాళ్ళు సంఘంలో భాగమే. దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద చర్చ్. థియాలజికల్లీ, ఫంక్షనల్లీ, మిషనల్లీ, కిడ్స్ who trusted in Christ are the essential part of today's church. నాటి సంఘం లోపల రక్షించబడ్డ ప్రతి పిల్లాడు కూడా సంఘంలో భాగమే. కాబట్టి
వాళ్ళు స్పిరిచువల్ గా మెచ్యూర్డ్ గా ఉండేటట్టు వాళ్ళని ఎదిగింపజేయాల్సిన బాధ్యత మనది. స్పిరిచువల్ డిసిప్లిన్ నేర్పించాల్సిన బాధ్యత మనది. బిబ్లికల్ వరల్డ్ వ్యూ వాళ్ళకి అందించాలి. ఇంకా పిల్లలు సంఘంలో నమ్మకంగా నిలబడేటట్టు వాళ్ళని ప్రోత్సహించాలి. ఇది సండే స్కూల్ బాధ్యత. ఆ విధంగా ఎదిగినటువంటి పిల్లలు ఏం చేస్తారు తెలుసా అండి? ఆ విధంగా ఎదిగిన పిల్లలు ఏమేం చేస్తారు అని అంటే, డిఎల్ మూడీ చాలా తన సండే స్కూల్ వయసులోనే రక్షించబడి తను అనేక మంది పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. డియర్ సిస్టర్స్, డియర్ బ్రదర్స్, సండే స్కూల్ టీచర్స్, ఒకవేళ మీరు గనక నమ్మకంగా పిల్లలకి సువార్త అందించి వాళ్ళని ఎదిగింపజేసేటట్టు చేసేది ఉంటే అలాంటి పిల్లలు అనేక మందికి ప్రయోజనకరంగా మారుతారు. సిటీ స్టడ్ తను కూడా చిన్న ప్రాయంలోనే దేవుని అంగీకరించాడు. చిన్ననాటి నుండి ఆసక్తి కలిగి యవన ప్రాయంలో అంగీకరించి గొప్ప పరిచర్య చేశాడండి. మీ అందరికి తెలుసు, నామానికి దేవుని గురించి తెలియజేసింది ఎవరండి? నాయమానుకు దేవుని గురించి తెలియజేసింది ఎవరు? చిన్న పాప. ఒక చిన్న పాప. మనం గనక కరెక్ట్ గా మన పిల్లలకి నేర్పిస్తే మన పిల్లలు లోకానికి వెలుగుగా జీవిస్తారు. హడ్సన్ టైలర్ చిన్న వయసు నుంచే, జిమ్ ఎలియట్ చిన్న వయసు నుంచే, విలియం కేరీ చిన్న వయసు నుంచే, ఇంతమంది చిన్న ప్రాయం నుంచే ప్రభునందు ఆసక్తి కలిగి వాళ్ళు ప్రపంచంలో గొప్ప మిషనరీస్ అయ్యారండి. గొప్ప పరిచర్య చేశారు. ఈవెన్ ఆమె కార్మికల్ చిన్ననాటి నుండే క్రీస్తు పట్ల ఆసక్తి కలిగి ఆమె స్వార్థ చేయడానికి వచ్చి ఆమెను ఏమని పిలిచేవారు తెలుసా? పిల్లలను పట్టుకునే మిస్సమ్మ అనేవారు. పిల్లలను తన వద్దే ఉండడానికి ఆమె మత్తుమంది ఇచ్చిందా ఏంది అనేవారు అన్నట్టు. అంటే పిల్లలని అంతగా ఆకర్షించుకుంది ఆమె కార్మికల్. ఇంత గొప్ప పరిచర్య చేసిన వారు చిన్ననాటి నుండే వాళ్ళు నిలబడ్డారు. సండే స్కూల్ యొక్క ముఖ్యమైన గురి వాళ్ళు రక్షించబడాలి. సండే స్కూల్ యొక్క ముఖ్యమైన గురి వారు ఆధ్యాత్మికంగా ఎదగాలి. సండే స్కూల్ యొక్క ముఖ్యమైన గురి శిష్యత్వం జరగాలి. సండే స్కూల్ యొక్క ముఖ్యమైన గురి వాళ్ళు ప్రభు కొరకు నమ్మకంగా నిలబడాలి. దట్స్ ఇట్. ఇది ఏది జరగలేదు అనంటే వీఆర్ ఫెయిల్డ్ ఇన్ అవర్ చిల్డ్రన్ మినిస్ట్రీ. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురు దగ్గరికి వెళ్ళిండు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనంటే అప్పుడు పేతురు అన్నాడు, అవును ప్రభు అన్నాడు. అప్పుడు యేసు ప్రభుల వారు అన్నారు, నువ్వు నన్ను ప్రేమించేది ఉంటే, నువ్వు నన్ను ప్రేమించుచున్నావు అంటే నేను నిన్ను ప్రేమించుచున్నానా నీవే ఎరుగుదు అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపు అని అతనితో చెప్పాడు. నా గొర్రె పిల్లలను మేపని అతనితో చెప్పాడు. ఈరోజు సేమ్ పాయింట్ ఐ వాంట్ టు క్లోజ్ హియర్. ఒకవేళ నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తులైతే ఆయన పిల్లలను మేపండి. ఆయన పిల్లలను ప్రభులో నిలబెట్టండి. ఆయన పిల్లలని ప్రభులో నిలబెట్టండి. ఒక చిన్న వీడియో ఫర్ 2 seconds, జస్ట్ 1 minute ఒక వీడియో చూసేసి మనం ప్రార్థన చేసుకున్నాం.
డియర్ సండే స్కూల్ టీచర్స్, యేసు క్రీస్తు ప్రభుల వారు నీకోసం తన ప్రాణాన్ని పెట్టాడు. నీకోసం తన ప్రాణాన్ని పెట్టేశాడు. తన చేతుల్లో మేకులు, తన కాళ్ళల్లో మేకులు, తన ప్రక్కలో బల్లెపోటు. ప్రభువా ఎందుకు ఇంత నువ్వు భరించావంటే ఆయన ఒకటే మాట ఏమంటాడు తెలుసా? నానా, ఐ జస్ట్ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. హిస్ గోల్ ఈస్ టు సేవ్ యూ. హిస్ గోల్ ఈస్ టు సేవ్ యూ. నిన్ను నన్ను రక్షించడం కోసం తన ప్రాణాన్ని పెట్టాడండి. అంత సీరియస్ తీసుకొని అంత తన ప్రాణాన్ని పెట్టేది ఉంటే మన ముందున్న మన పిల్లల్ని జస్ట్ ఎంటర్టైన్ చేసేసి ఏదో ఈ లోకంలో జర యాక్టివ్గా ఉండేటట్టు చేసేసి ఆఖరికి వాళ్ళు క్రీస్తుని ఎరగకపోయేది ఉంటే వాళ్ళు నిత్య నరకానికి వెళ్తున్నారు అన్న సంగతి ఎట్లా మర్చిపోతున్నారు? ఒక క్షణం ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఐఎమ్ సారీ, ప్లీజ్ నేను చిన్నపిల్లల పరిచర్య చాలా సీరియస్గా తీసుకునేటట్టు నాకు సహాయం చేయలేవా అని అడుగుదాం. దయచేసి మన ముందున్న పిల్లలు ఎవ్వరు కూడా రక్షణ లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టవద్దు. ఎవరు కూడా క్రీస్తు ప్రేమ తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టవద్దు. ఎవరిని కూడా మనం జస్ట్ లైట్ గా తీసుకోవద్దు. చాలా సీరియస్ గా తీసుకున్నాం. మన పిల్లల్ని మనం చాలా సీరియస్ గా తీసుకున్నాం. వాళ్ళని రక్షణలోకి నడిపిద్దాం, వాక్యంలో ఎదిగింపజేద్దాం, శిష్యత్వం చేద్దాం. ఆ తర్వాత వాళ్ళు సంఘానికి, సమాజానికి ప్రయోజనకరంగా ఉండేటట్టు చేద్దాం. వాళ్ళు సువార్త ప్రకటించేటట్టు వాళ్ళకి నేర్పించుతాం. ఆ విధంగా ప్రభు మనల్ని నడిపించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన నిన్నెందుకు ప్రేమించాడు తెలుసా? నిజంగా ఏ అర్హత లేని నిన్ను ప్రేమించాడు. రీజన్ మనం ఆయన కోసం జీవించుదామా? చిన్న ప్రార్థన చేసుకున్నాం. మేబీ ఎవరైనా ఒకరు జస్ట్ అన్మ్యూట్ చేసుకోండి. చివరి ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు, ప్రభువా నేను నమ్మకమైన సండే స్కూల్ టీచర్గా మీరు నా పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారో అలాంటి బాధ్యతను నమ్మకంగా నెరవేర్చే బిడ్డగా నన్ను వాడుకోండి దేవా అని చెప్పేసి లెట్స్ ఆస్క్ గాడ్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధ మహాగణుడ ఆశ్చర్యకరణ తల్లి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఇదిగోనైనా ప్రభా, ఇక జూమ్ మీటింగ్ లో నైనా ప్రభా మరి సండే స్కూల్ గురించి, మరి పిల్లల గురించి మాకు ఇన్ని సెషన్స్ లో నైనా ప్రభా మాకు తెలియజేసినారు.